ఏమైందను? చెప్పను. నేను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సార్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసాను. అను కాదు సార్, రాజీని. అవును సార్, నేను మీ అనుని కాదు, రాజీని. అను ప్లీజ్ ఇంకా నటించకు. నటించాను సార్. అను పేరుతో మీ భార్యగా నటించాను. వర్ధన్ కుటుంబానికి కోడలిగా నటించాను. ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ లా నటించాను. మీ అత్త మామలకి కూతురుగా నటించాను. ఆ నటనలో ఎక్కడో మీకు బాగా దగ్గరైపోయాను. ఎంతలా అంటే ఎన్నో జన్మల నుండి మీరే కుండా ఎవరు ఉండలేరు సార్. మీ రూపం, ఆత్మీయంగా పలకరించే మీ మాట, ధైర్యం చెప్పే మీ చూపు, నా మనిషి అనిపించే మీ నవ్వు, ఇవన్నీ నాకు తెలియకుండానే నేను మిమ్మల్ని ప్రేమించేలా చేశాయి సార్. అందుకే మీకు దూరంగా వెళ్ళలేకపోయాను సార్. నేను అనుని కాబట్టి తిరిగి వచ్చానని మీరు అనుకుంటున్నారు. అది అబద్ధం. రాజీగా మీ మీద ప్రేమతో వచ్చాను సార్. ఇదే నిజం. నువ్వు చెప్తుంది అబద్ధం. నాకు సుమలతంతా. మీరు తన మాట నమ్మారా సార్? తను డబ్బు కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తుంది సార్. ఎన్ని నాటకాలైనా వేస్తుంది. డబ్బు కోసం నన్ను అనుగా నటించమని పంపించింది. అను గురించి మీరు పడే తపన, తాపత్రయం అదంతా గమనించి దాన్ని అవకాశంగా తీసుకుని మీ దగ్గర డబ్బులు గుంజడానికే నేను మీ అను అనే అందమైన అబద్ధం అల్లింది. దాన్ని నమ్మి మీరు అనవసరంగా ఆశలు పెంచుకుని విషయం ఇంత దూరం తీసుకొచ్చారా? నేను చెప్తున్నాను కదా సార్, అను దూరమై మీరెంత బాధపడుతున్నారో మీరు నన్ను దూరంగా పంపించేస్తున్నప్పుడే నాకు అర్థమైంది. ఆ బాధ నేను భరించలేనని అర్థమయ్యే నా ప్రేమని తెలియజేస్తున్నాను. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. మీరు నన్ను ఉండమన్నా వెళ్ళమన్నా నేనేం బాధపడను. ఎందుకంటే నా మనసులో భారం దించేసుకున్నాను కాబట్టి. నా మనసేంటో మీకు చెప్పేశాను. ఇక నిర్ణయం మీదే సార్.
ఇదా ఆనందం వదిన గారు, ఆనందం. అవును, పట్టరాని పిచ్చి ఆనందం. ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఆనందం ఏంటి, పిచ్చేంటి? అసలు మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అసలేం ఫ్రాడ్ చేశారు, నిజం చెప్పండి. అలా అంటారేంటి అల్లుడు గారు? ఫ్రాడ్ చేసి డబ్బులు కొట్టేసే వాళ్ళ కనిపిస్తున్నావా మీ కంటికి? ఇదంతా మా కష్టార్జితం. మీరేం కష్టం చేశారని మీ కష్టార్జితం అంటున్నారు? ఏం చేశారు, నిజం చెప్పండి. ఇప్పుడంటే ఏం చేయట్లేదులేండి, కానీ బిజినెస్ లో నా షేర్స్ అన్ని అమాంతంగా పెరిగిపోయాయి. అవన్నీ అమ్మేస్తే వచ్చిన డబ్బే ఇదంతా. నిజమల్లుడు గారు. వాట్ ఎవర్, ఎంత డబ్బు వస్తే మాత్రం ఇలా పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తారా? అంటే చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా ఇంత డబ్బు వచ్చేసరికి ఆనందం, ఎక్సైట్మెంట్ తో ఏం చేస్తున్నామో మాకే తెలియడం లేదు. ఛ! సార్, నేనే అను అని ఒప్పుకోవాలని, నా కోసం తనలో తానే స్ట్రగుల్ అయ్యి నాతో కావాలనే కొంచెం హార్ష్గా బిహేవ్ చేశారు. చివరికి ఆయనకి నా వల్ల బాధే మిగిలింది. పైకి నార్మల్గా ఉన్నా కూడా లోపల చాలా ఫీల్ అయి ఉంటారు. నాకు తెలుసు, సార్ని ఎలాగైనా కూల్ చేయాలి, నాతో ఎప్పటిలా నార్మల్గా ఉండేలాగా చేసుకోవాలి. ఎలా ఎలా సార్, ఎస్, ఐ లైక్ యూ సార్. ఆల్రెడీ చెప్పావు కదా, పదే పదే చెప్పక్కర్లేదు. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఇంకా లైక్ యూ సో మచ్ సార్. వాయిసో, కంపెనీ షేర్ వాల్యూస్ పెరిగినట్టు ఒక్కసారిగా ఎందుకు పెరిగిందో? ఎందుకు అంటే మీరు మీ అనుని ఎంతగా ప్రేమిస్తారో నాకు తెలుసు. అంత ప్రేమిస్తుండి కూడా మరో అమ్మాయి అంటే నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని తెలియగానే కోపంతో నన్ను గెంటేయకుండా నా ఇష్టానికి ఒక రెస్పెక్ట్ ఇచ్చి తిరిగి నన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఇది నాకిచ్చిన అవకాశం అనుకునే కంటే కూడా మీ ప్రేమ మీద మీకున్న నమ్మకం చాలా గట్టిదని అర్థమైంది. అందుకే మీ మీద గౌరవం, ఇష్టం ఇంకా పెరిగిపోయాయి. బహుశా దీన్నే ప్రేమ అంటారేమో. వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ కపుల్. కంగ్రాచ్యులేషన్స్. కొత్తగా ఈ వెల్కమ్ ఏంటి? ఫస్ట్ నన్ను మాట్లాడి వార్యా. ఎన్ని రోజులు నా మైండ్లో ఉన్న స్ట్రెస్ మొత్తం రిలీజ్ అయిపోవాలి. అసలు అను నిన్న తిరిగి వచ్చిందని తెలియగానే నా స్ట్రెస్ ఎంత పోయిందనుకో. నువ్వు రియలైజ్ అయ్యావు, నాకు అదే హ్యాపీ. అయ్యో, జెండే సార్ ఓపెన్ అయిపోయి నిజాలన్నీ చెప్పేసేలా ఉన్నారు. అసలు మీ ఇద్దరి గురించి నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఆర్యా,
నన్ను మాట్లాడి నువ్వు. ఐ నీడ్ టు షేర్ సో మెనీ థింగ్స్. యాక్చువల్లీ నేనే నీకు విషయం చెప్పాల్సిందే. తనే అను అనే విషయం చెప్పాలనుకుంటున్నాడేమో. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసార్యా. తెలుసా? ఓ ఎస్, నీకంటే ముందే నాకు తెలుసు. తెలిసే ఎంకరేజ్ చేసావా? ఆఫ్ కోర్స్, ఎందుకంటే తనకి నీ మీద ఉన్న ప్రేమ లాంటిదార్యా. నీకు నేనేంటో నా మనసేంటో తెలిసి కూడా తెలుసు, నాకంతా తెలుసు. నీ ప్రేమ విషయంలో నువ్వు ఎంతో సెన్సిటివ్ అని తెలుసు. అక్కడికి నేను చాలాసార్లు మ్యాటర్ ఓపెన్ చేసేద్దాం అనుకున్నాను. బట్ ముహూర్తం కుదరలేదా? ఇంకా సీరియస్ ఏంది కార్యా? నువ్వు కోరుకున్న ప్రేమ నీకు దక్కింది కదా. ఈ ఆర్య కోరుకునేది అను ప్రేమ మాత్రమే, అను లాంటి ప్రేమ కాదు. నేను చెప్పేది కూడా అనుకురా. అయ్యో సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరైనా నా ప్రేమను అర్థం చేసుకున్నారు. కొత్తగా ఇప్పుడు అర్థం చేసుకోవటం ఏంటాను? ఎప్పుడో మీ పెళ్లికి ముందు సార్ 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 అదే సార్, మీరు అర్థం చేసుకున్నారు. ఆర్య సార్కి కూడా నా ప్రేమ అర్థం కావాలని నిన్న నైటే ప్రపోజ్ చేశాను. ఓహో, ఎవర్ గ్రీన్ కపుల్ రీయూనియన్ ప్రపోజల్ తో స్టార్ట్ అయిందనమాట. నాకు ఒక ప్రామిస్ కావాలి. మీరు ఆర్య సార్ అను ప్రేమకి ఎలాగైతే సపోర్ట్ గా ఉన్నారో, ఈ రాజీకి ఆర్య సార్ మీద ఉన్న ప్రేమకి కూడా సపోర్ట్ గా ఉండాలి. యు మీన్ రాజీ హా, అను ఆహా. అంటే ఆర్యకి ప్రపోజ్ చేసింది అనుగా ఉన్న రాజీనా? మరి నువ్వేమనుకున్నావు? అదే అదే అనుకున్నాను. ఏది? ఏదంటే నువ్వనుకుందే. నేనేమనుకున్నాను? అదే అది అంటే నేను చెప్పాలనుకుంది. నువ్వేం చెప్పాలనుకున్నావు? అసలు నేనేమనుకున్నాను? నువ్వు బొకే ఇచ్చి మమ్మల్ని ఎందుకు వెల్కమ్ చేయాలను? చెప్పాను కదా సార్, తనే కాల్ చేస్తుంది. మాట్లాడు. హలో హలో మిస్ మహానటి, రకరకాల పర్ఫార్మెన్స్లు చేసి అలసిపోయినట్టున్నావు. దేని గురించి మాట్లాడుతున్నారు? రాజీవైన నువ్వు అనులా నటిస్తున్నావు. ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన టైంకి సడన్ గా రాజనందినిలా మారిపోయావు. ఇవేవి కుదరకపోయేసరికి ఆర్యవర్ధన్ ప్రేమికురాల్లాగా మారిపోయావు. ఒకే క్యారెక్టర్ ఇన్ని షేడ్స్ చూపించాలంటే ఎంత పర్ఫార్మెన్స్ వచ్చుండాలి. వెరీ ఇంప్రెసివ్. ఓ, మ్యాటర్ మీ వరకు రీచ్ అయిపోయిందా? మీకు మంచి నెట్వర్కే ఉంది. ఎస్, మీరు చెప్పినవన్నీ నిజాలే. రాజీ అనులా వచ్చింది, డబ్బు రుచి బాగా తెలుసుకుంది. అందుకే లైఫ్ టైం సెటిల్మెంట్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటుంటే సడన్ గా ఇంటికి వెళ్ళిపోమన్నారు. పో అనగానే సర్దుకు పోయే రకం కాదు కదా నేను. ఆ ఇంట్లో ఎలా తిష్ట వేయాలా అని ఆలోచించాను. నేనొచ్చిన కొత్తల్లో రాజనందిని గతం గురించి తెలుసుకునే ప్రాసెస్ లో అను అష్టమి రోజు అప్పుడప్పుడు రాజనందినిలా బిహేవ్ చేసేది అని తెలిసింది. ఆ విషయాన్ని నాకు అనుకూలంగా మార్చుకోవాలి అనే ప్లాన్ తో ఏదో ట్రై చేశాను. బ్యాడ్ లక్, అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా వేరే దారేమీ లేక ప్రేమ గీమా అని కథలు చెప్పి ఏదోలా మేనేజ్ చేసి ఇక్కడికి రాగలిగాను. నువ్వు తెలివైందానివని తెలుసు, మరీ ఇంత అసాధ్యురాలివని నేను అనుకోలేదు. సో వాట్ నెక్స్ట్? ఏముంది, ఎలాగో వచ్చాను. ఈసారి ఛాన్స్ మిస్ చేయకుండా ఎలాగోలా నా లైఫ్ సెటిల్మెంట్ సాలిడ్ గా ప్లాన్ చేసుకోవాలి. అది తప్ప వేరేం ఆలోచనలు లేవు. ఓకే, డన్.
నీ సెటిల్మెంట్ నా సెటిల్మెంట్ కలిసి సెట్ చేసుకుందాం. ఒకసారి వచ్చి నన్ను కలువు, అన్ని వివరంగా డిస్కస్ చేసుకుందాం. ఆ, ఇది నా ఆఫర్కి అంగీకారమా లేదా కొత్త ఆఫర్కి శ్రీకారమా? నాకు డబ్బంటే ఆశే కాని కొండని ఢీకొట్టే అంత మూర్ఖత్వం లేదు. ఆర్యవర్ధన్కి సై అంటే సై అని ఛాలెంజ్లు ఇసిరిన సమర్థవంతురాలివి నువ్వు. నీలాంటి స్ట్రాంగ్ సపోర్ట్ నాకుంటే గాని నేను అనుకున్నంత డబ్బు దక్కించుకోలేను. ఒకవేళ ఈ ప్రాసెస్ లో ఏదో తేడా జరిగి ఆర్యవర్ధన్ కి నా నిజ స్వరూపం తెలిసిపోయినా కేవలం నీ సపోర్ట్ తోనే ఎస్కేప్ అవ్వగలుగుతాను. సో ఎన్ని విధాలుగా ఆలోచించినా మన దోస్తి పర్ఫెక్ట్. సో ఇంప్రెసివ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో. కాకపోతే నేను నిన్ను పూర్తిగా నమ్మాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి? నా ఈగోని సాటిస్ఫై చేయాలి. ఏంటి అర్థం కాలేదా? 20 ఏళ్లుగా ఆర్యవర్ధన్ని ఓడించి తన ఆస్తిని దక్కించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ నా ప్రయత్నాలు పన్నాగాలు ఏవి ఆర్యవర్ధన్ ముందు పని చేయలేదు. ఇదేంటి మో, మనమేమో ఇన్ని బ్యాగులు తీసుకొస్తే ఇదేంటి చిన్న సూట్ కేసు మాత్రమే పెట్టుంది? అదే నాకు అర్థం కావడం లేదు బెట్టి. ఉండి చూస్తా. చెక్క రాసి పెట్టిందే పాపం. అనవసరంగా అపార్థం చేసుకున్నాం. ఎంత రాసిందో, ఎవరి పేరు రాసిందో? ఇంకెవరి పేరు మీద? నా పేరు మీద రాసుంటుంది. మామ్, నీ పేరు ఎలా రాస్తుంది? అప్పుడు బ్లాక్ మెయిలర్ నువ్వేనని తెలిసిపోతుంది కదా. ఓ అవునవును. మరేం రాసుంటుంది చూడు. ఏం రాస్తుంది? ఏం పేరు మామ్? ఇటీవల నేను చూస్తాను. బెట్టి ఆగు బెట్టి, నేను చూస్తాను. ఆగవే, చదువు నువ్వు. సరే పేరు చూద్దాం. పెట్టు. ఏ దొంగ? శభాష్, వాట్ ఏ మాస్టర్ బ్రెయిన్స్. ఫాలో చేయడాలు, వీడియో తీయడాలు, వాయిస్లు చేంజ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడాలు, లక్షలకు లక్షలు డబ్బు దోచేయటాలు. పక్కా క్రిమినల్స్ కూడా ఇంత పక్కాగా ప్లాన్ చేయలేరేమో. వెరీ ఇంప్రెసివ్. ఎక్కడైనా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారా షీలాజీ? లేక క్రిమినల్స్ కి కోచింగ్ సెంటర్ ఏమైనా ఉందా మీ దగ్గర? నాకు మీ ఇద్దరి ధైర్యం చూస్తుంటే చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఆర్యవర్ధన్ వైఫ్ నే టార్గెట్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఆర్యవర్ధన్ ని టార్గెట్ చేసినట్టే. ఆర్యవర్ధన్ అంటే ఏంటో, ఆయన బలం బలగమేంటో మీకు తెలుసు. అన్నిటికీ మించి ఆయన వెనక ఈ కేశవ్ జెండే
అనే ఒక సైన్యంతో సమానమైన వాడు ఉన్నాడని కూడా మీకు తెలుసు. ఇన్ని తెలిసి త్వరగా చూపించు మామ్. బెట్టి ఇదిగోండి చూడండి. అమ్మగారు, సడన్ గా ఇదెందుకు వచ్చింది? డబ్బు కోసమేమో. ఏంటి, ఎందుకు వచ్చావు? అమ్మగారితో కొంచెం మాట్లాడాలి. నాతోనా? నీతో నేనేంటే మాట్లాడేది? యువతల ముఖ్యమైన డిస్కషన్ లో ఉన్నాం. డిస్టర్బ్ చేయకుండా వెళ్ళా. నేను అంతకంటే ముఖ్యమైన విషయం మాట్లాడాలి అమ్మగారు. ఒక్కసారి పక్కకొస్తే పర్సనల్ గా మాట్లాడాలమ్మా. పర్సనల్ లేదు, ప్రైవేట్ లేదు. మా వదిన గారి దగ్గర మేమేది దాచేదే లేదు. ఆవిడకన్నీ తెలుసు. హ, మమ్మల్ని ఆల్రెడీ క్షమించేశారు కూడా. ఇప్పుడు నువ్వొచ్చి ఏదో నిజం చెప్తానని మమ్మల్ని బెదిరించి ఇక్కడ డబ్బులేం డిమాండ్ చెయ్యక్కర్లేదు. నేను డబ్బుల కోసం రాలేదమ్మా, మీ మంచి కోసమే వచ్చాను. నా మాట విని ఒక్కసారి ఇటు రండమ్మా. ఏంటి ఏంటి నీ గోల అసలు? అబ్బబ్బబ్బబ్బా, ఆపండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఇంట్లో ఏంటి గొడవ? షీలా గారు, వెళ్ళి తనతో ఏంటో మాట్లాడరండి. వెళ్ళండి. వెళ్ళకపోతే మీకే నష్టమని చెప్తుంది కదా. ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో, ఎవరి పొట్టలో ఏ రహస్యముందో. వెళ్ళండి. నీ సలహాలు మాకేం అవసరం లేదు. ముందు దీని సంగతి చెప్తాను. మీతో పాటు ఈ ఇంటికి రావడం అంతా కూడా ప్లాన్డ్ గా జరిగిందే. ఎవరు ప్లాన్ చేశారు? రాగసుధా మేడం. అంటే నువ్వు రాగసుధ మనిషివా? అవును, నాకు పుట్టబోయే బిడ్డని మీ వారసుడిగా వాడుకోవాలనుకున్నారు. కానీ అసలు వారసత్వపు ఆలోచన రాగసుధా మేడంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుంటే నా బిడ్డ ఈ ఇంటి వారసుడిగా రాగసుధమ్మ చేతిలో కీలుబొమ్మగా ఉండి మరీ మీ అందర్నీ ఆడించేవాడు. బ్యాడ్ లక్, అది జరగలేదు. అమ్మో, మా వెనకాల ఇంత కుట్ర నడిపారా సిద్ధంగా మోహందానా? అయినా ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నావు? నీకు మగు తెగిపోయింది కదా. అయినా దీనికి మేము అను నిరికించడానికి ఏంటి సంబంధం? ఇంకా అర్థం కాలేదా? మీరు రాగసుధతో చేతులు కలిపి కుట్రలు పన్నారు అనడానికి అను మేడం దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అయినా మేమెప్పుడు తనతో డీల్ చేశామే? మేమసలు దాన్ని కలవనే లేదే. మీకు అన్ని విషయాల్లో కన్నింగ్ ఐడియాస్ ఇచ్చిన ఆ అమృత మేడం ఎవరనుకున్నారు? రాగసుధా? అవును. మీరిప్పుడు అను మేడం వీడియో బయట పెడితే అను మేడం రాగసుధతో మీకున్న లింకులన్నీ బయట పెడతారు. అది విషయం. ఇప్పుడేం చేయాలో
అర్థమైందా అమ్మగారు? ఏమైందండి? తనేం మాట్లాడింది? ఆ ఏం లేదు వదిన గారు, మన అను గొప్పతనం గురించి క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు చెప్పింది. అమ్మా అను, నీ దగ్గర ఇంత విషయం ఉందని తెలియక నిన్ను అపార్థం చేసుకున్నామమ్మా. వీఆర్ వెరీ సారీ. ఇక మీదట నువ్వు మేము ఫ్రెండ్స్. ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. సార్, ఏమైంది? ఏంటి సార్ ఇది? పిల్లో. అది తెలుసు, మన మధ్యలోకి ఎందుకు వచ్చిందని అంటున్నాను. నువ్వు కంఫర్ట్ గా పడుకుంటావని అరేంజ్ చేశాను. నేను ఎలా పడుకుంటే కంఫర్ట్ గా ఫీల్ అవుతానో మీకు తెలీదా? తెలుసు, బట్ అది నాకు కంఫర్ట్ కాదు. ఏ ఇన్ని రోజులు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకో? అర్థం కానివి అర్థమైనప్పుడు అభ్యంతరాలు కూడా తలెత్తుతాయి. అనుకోని చేంజెస్ జరుగుతాయి. అదే ఈ చేంజ్. అర్థం పర్థం లేని ఫిలాసఫీలు నాకు చెప్పకండి. ఎప్పట్లాగే ఈ రోజు కూడా పడుకోవడానికి ఏంటి మీకు ప్రాబ్లం? అప్పుడంటే నువ్వే నా అనువని నమ్మకం ఉండేది. ఎట్ ది సేమ్ టైం నువ్వు రాజీవే అయినా నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండేవి కావు. ఇప్పుడు అదంతా మారిపోయింది కదా. నువ్వు అనువి కావు అనే క్లారిటీ నాకు వచ్చింది. నీకు నా మీద ఇష్టం కలిగింది. సో ఇప్పుడు ఇది తప్పు. సార్, కళ్ళు మూసుకొని కామ్గా పడుకో. నిద్ర అదే వస్తుంది. నాకు ఇలా నిద్ర రాదు సార్. పర్లేదు, పడుకుంటే నెమ్మదిగా అదే వస్తుంది. ఎప్పుడు? తెల్లవారే టైంకా? ఎప్పుడొస్తే అప్పుడే పడుకో. మరీ లేట్ అయితే ఆఫీస్కి కూడా రానక్కర్లేదు. నో ఫోర్స్ ఎట్ ఆల్. అంతేనా? ఇంతకు మించి బెస్ట్ ఆప్షన్స్ ఎవ్వరు ఇవ్వరు. ఎక్కువగా ఆలోచించి ఆర్గ్యూ చేయకు. గుడ్ నైట్. గుడ్ నైట్ అంటే గుడ్ నైట్. అసలు ఈ ప్రపంచంలో పిల్లలు లేకుండా చేసేయాలి. మధ్యలో అవేం చేసే పాపం? మధ్యలో చేరి దూరం పెంచేసాయి కదా, అందుకు. మీకు హాయిగా నిద్ర వస్తున్నట్టుంది కదా, మీరు పాడుకోండి. జోల్ ఏమైనా పాడమంటారా? అవసరం లేదు, నీ గోల్ ఆపితే చాలు. నాది గోలా? సరే అయితే ఇంకొక మాట కూడా మాట్లాడను. పడుకోండి, ప్రశాంతంగా పడుకోండి. నాకు మాత్రం రోషన్ లేదా ఏంటి? మాట్లాడనంటే మాట్లాడను. నిద్ర పట్టకపోయినా, బోర్ కొట్టినా, చివరికి దోమ కుట్టినా కూడా నేను మాట్లాడను. అబ్బా, ఈ మనిషికి నిద్ర ఎలా వస్తుందో ఏంటో.
తన ఆస్తిని దక్కించుకోవడం. చంపడం, దక్కించుకోవడం. దీన్ని మనం రివర్స్ చేస్తే అర్థం కాలేదా? ఇప్పుడు వల వేసి చేపలు పడతాం, ఎర వేసి చేపలు పడతాం. ఎరకొకటే చేప పడుతుంది. అదే వల వేస్తే చేపల గుంపే పడుతుంది. అందుకే ఫస్ట్ ఆర్యవర్ధన్ ఒక్కనే కాదు, ఆ ఫ్యామిలీ మొత్తాన్ని గుప్పిట్లోకి తెచ్చుకోవాలి. అప్పుడు ఆర్యవర్ధన్ తర్వాత ఆస్తిని దక్కించుకోవడంలో మనకి ఏ అడ్డు ఉండదు. అది ఆర్యవర్ధన్ ద్వారా నేను వారసుని కన్నప్పుడే సాధ్యమవుతుంది. ఏంటి నువ్వనేది? ఏం లేదు, సింపుల్. ఆర్యవర్ధన్ని చంపి ఆస్తి దక్కించుకోవడం అనేది అంత సులువైన పని కాదు. అలా చేస్తే ఆయన తర్వాత ఆస్తి దక్కించుకునేందుకు తమ్ముడున్నాడు. అలా కాకపోయినా ఏకంగా రాజనందిని ట్రస్టే ఉంది. కాబట్టి ఆస్తి దక్కడం అసాధ్యమవుతుంది. అదే ఆయన ద్వారా ఒక బిడ్డని కని వారసత్వపు హక్కు అనే ఆయుధం మన చేతిలో ఉందంటే ఆ తర్వాత ఎవరెన్ని చెప్పినా ఏం చేసినా మనల్ని అడిగేవారు కానీ అడ్డు చెప్పేవారు కానీ ఎవ్వరూ ఉండరు. సులువుగా పనయ్యే మార్గం ఉన్నప్పుడు రిస్క్ దేనికి చెప్పు? ఏంటిది? తెలివిగా తప్పించుకోవాలని చూస్తుందా? కాదు, తెలివిగా మన పని చక్కబెట్టుకుందాం అంటున్నాను. నీకింకా క్లారిటీ రాలేదు అంటే ఒక పని చేద్దాం. నీకు నమ్మకం కలగడానికి ఆ ఆర్యవర్ధన్ని చంపగల తెగింపు నాకుందని ప్రూవ్ చేస్తాను. ఎలా? ఎలాగో చూస్తావు కదా, వెయిట్ చేయి. సరే, నువ్వు ఆ నమ్మకాన్ని కలిగిస్తే మన స్నేహం ఇంకాస్త ముందుకెళ్ళినట్టే. డన్. నేను రావడం కాదు, మీరే బయటికి వెళ్ళాలి. ఇక మీదట నేను మాన్సి కలిసే ఉంటామని చెప్పాను కదా, మర్చిపోయారా? ఆహాబే, ఎందుకు మర్చిపోతాను, గుర్తుంది అల్లుడు గారు. కానీ ఇవాళ మంగళవారం కదా, షిఫ్టింగ్ మంచిది కాదు, అందుకని. చూడండి, మీరు నిన్ననే తనతో ఒకరోజు కలిసి ఉంటానంటే సర్లే అని ఊరుకున్నాను. మళ్ళీ ఇవాళ కూడా ఇలా ఆబ్లిగేషన్స్ పెట్టారంటే నేను మళ్ళీ మనసు మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీ అమ్మాయితో మీరే పర్మనెంట్ గా ఉండిపోతారు. డిసైడ్ చేసుకోండి. అయ్యయ్యో అల్లుడు గారు, మంగళవారం ఏ పని చేసినా మంగళకరంగానే ఉంటుంది. మీరు గెట్ ఇన్ అవ్వండి, నేను గెట్ అవుట్ అవుతాను. మిస్ యూ బేటీ. చాలు చాలు, మన యాక్టింగ్ అర్థమైపోతుంది. కాంగా వెళ్ళిపో. ఓకే ఓకే.